నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. వాడవాడలా తిరుగుతూ వస్తూ ఉన్న నాయకులు ఎలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం క్యూబ్ టీవీ చేస్తోంది. అయితే ఇక్కడ నారా లోకేష్ ఆల్రెడీ ప్రచారంలో దూసుకు వెళుతూ నాకు బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి అసలు కంటెస్టెంటే కాదు, నాకు పోటీనే కాదు అని చెప్తూ ఉన్నారు. తన ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీగా మొదటిసారి టికెట్ దక్కించుకొని బరిలోకి దిగడం, చాలా కొత్త క్యాండిడేట్ అవ్వటం నాకు ఎలాంటి టెన్షన్ లేదు. వై? బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఓట్లు పడతాయి, ఆయన చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడున్న ప్రజల వాయిస్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ పై సింపతి ఉందా? కొత్త అభ్యర్థికి అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఉందా? ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరేంటి? పానకాల్ అండి. పానకాల్ మంగళగిరిలోనేనా మీ ఇల్లు? లోకల్ మీరు? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుసా? తెలుసండి. ఎవరు? మురుగుడు లావణ్య గారు వైసీపీ తరఫుండి, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ. ఎలా ఉంది సార్ జెన్యూన్ గా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్? అంటే మీలాంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంటే సంక్షేమ పథకాలు అయితే అందరూ కంపల్సరీగా అందుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వైసీపీకి ఓటేస్తారు. ఇక్కడ లావణ్య గారు మంచి మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నాను. చేనేతల కుటుంబమా? అవునండి, చేనేత కుటుంబం. ఓకే. ఎలా ఉందండి బీసీలకి జగన్ గారు ఎలాంటి మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు? బీసీలకి, చేనేత కార్మికులకి వాళ్ళకి సొసైటీలు కానీ, సొసైటీలకి ఇచ్చే రాయితీ కానీ, వాళ్ళకి చేనేత వృత్తిదారులకి మగ్గం షెడ్లకు కానీ అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. అది లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా. చేస్తారండి, ఎవరు గెలుపు వాళ్ళకి ఉంటదిగా ఊహ అనేది. కాబట్టి లావణ్య గారు అయితే మంచి మెజార్టీతో గెలుస్తారు. అవకాశం లేదంటారు లోకేష్ కి? అవకాశం లేదని కాదు, ఆయన కష్టపడుతున్నారు, కానీ లావణ్య గారే గెలుస్తారు. తాత నమస్తే. నేను క్వశ్చన్ అడగకముందే మీరు లావణ్య తాలూకా ఆయన గారు చూడంగానే మురుగుడు హనుమంతరావు గారు తాలూకా తెలుసు, మనం వైఎస్ఆర్ అని చెప్పి తెలుసు. లోకేష్ కి ఓటు? హనుమంతరావు. నారా లోకేష్ కి ఓటు అయ్యారా? లావణ్య. లావణ్య అసలు క్వశ్చనే లేదు, లావణ్య. మాకు హనుమంతరావు గారు బంధు. ఓకే. గెలుస్తారా లావణ్య గారు? 100%. ఓడగొడతానంటున్నారు లోకేష్. ఏమంటే ఇక అది దైవాధీనం. 100% మటుకు ఆమెకు వెయిట్ ఉంది. ఎందుకంటే హనుమంతరావు గారు 2 మాటలు చేశాడు, కాండు కమలా గారు 2 మాటలు చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. నేనేం కాదంటలా. ఇక ఇదంటారా దైవాధీనం, మనం ఏం చేయగలిగింది? కానీ పెద్ద యాక్చువల్ గా వీళ్ళు గెలిచిన తర్వాత జనాల్లో ఉండరట, ఎవరిని కలవరట, ఈ ఆరోపణ వస్తోంది. నేను మీలాగా చాలా మందిని అడిగినప్పుడు ఎవరు కలవననేది, కమలా గారు, హనుమంతరావు గారు ఎవరిని కలవరు. ఎందుకు కలవరు? కలిశారుగా, కలిసి చేయాల్సిన ఏమన్నా ఉంటే చేశారుగా. చేయకుండా ఏమి లేదు అమ్మా. ఇప్పుడు 20 ఏళ్ళు ఇయ్యాల. నిన్న హనుమంతరావు గారు 10 ఏళ్ళు చేశారు, కమలా గారు 10 ఏళ్ళు చేశారు, 20 years. నేను 50 ఏళ్ళ నుంచి ఓటు వేస్తున్నా, 50 years. నాకు ఇప్పుడు 74. అందరు తెలుసు, మినిస్టర్లు అందరు తెలుసు, అందరు ఫ్రెండ్షిప్. సరే, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారి పెడితే బాగానే ఉంది. కాకపోతే ఆయన గారు ఇండస్ట్రీలో పెడితే మన గవర్నమెంట్ కి బాగా లాభాలు వచ్చాయి. కాకపోతే ఇండస్ట్రీగా పెట్టలేకపోయారు. అది అభివృద్ధి. ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాలు చూస్తున్నారు కదా. అట్లా కనుక చేస్తే ఇప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బొచ్చడి ఇవి ఉన్నాయి. మన ఏదంటే కంప్యూటర్ కంపెనీలు పెడితే అటు లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఇటు మన ఆంధ్ర గవర్నమెంట్ కి, మా మంగళగిరి గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. ఆ రోజు తాడేపల్లిలో సిమెంట్ కంపెనీ అన్ని ఉంటే ఎట్లా వచ్చింది ఆదా? సిమెంట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ వడ్లపూడి ఉంది, కోకోకోలా కంపెనీ ఉంది, అదే వాళ్ళకి రాట్లా. అట్లాగే మనకు కూడా వస్తుంది ఇండస్ట్రీలు ఉంటే. జగన్ గారికి యాజ్ ఏ ఒక ఫాదర్హుడ్ వెల్విషర్ గా మీరు ఒక చిన్న సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? జగన్ గారు చూస్తే జగన్ గారికి ఒక చిన్న సలహా మీరు ఇవ్వాలి అనుకుంటే ఏం సలహా ఇస్తారు? నేను పరిపాలన చక్కగా చేసుకొని మళ్ళీ చేస్తే 3వ మాలు కూడా గెలుస్తారని నేను చెప్తా. ఇది రెండోసారి? ఇది 2 కాదు, 2, 3వ మాట కూడా గెలుస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీ 18 ఏళ్ళు చేయలేదా? మరి నెహ్రూ గారు 18 ఏళ్ళు చేయలేదా?
చేశారు కదా, ఇప్పుడు 70 ఏళ్ళు అయింది మనకి ఇది స్వతంత్రం వచ్చి. మరి ఆయన 18 ఏళ్ళు చేశారు, ఆయన చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి చేశారు, మొరార్జీ చేశారు, మరి రాజీవ్ గాంధీ చేశారు. మరి అన్ని మంచితనం చేయబట్టే కదండి వచ్చేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు ఇక్కడ. ఎలా ఫ్యామిలీ విషయం మనకి సంబంధం లేదు, అది అన్నయ్య చెల్లెలు వాళ్ళ ఇష్టం, మనమేం మాట్లాడకూడదు. బట్ ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది కదా ఇక్కడ. ఏమంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడతారు, అది తప్పేం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మనమేం మాట్లాడకూడదు. ఇప్పుడు ఎన్టీ రామారావు విషయంలో చంద్రబాబుని ఎన్నో అన్నారు, వాళ్ళు అల్లుడు మామ కాబట్టి ఏమీ గొడవ లేకుండా పోయింది. అదే నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నాడు, మరి వచ్చేటప్పటికి అంత ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రైక్ చేసేసి మళ్ళీ ఎన్టీ రామారావు నేలికిలా. అది ఫ్యామిలీ విషయంలో మనం మాట్లాడకూడదు. అన్నయ్య చెల్లెలు ఎప్పటికైనా వాళ్ళిద్దరు ఒకటే ఎట్లా మాట్లాడుకున్నాం. రైట్, చాలా చాలా బాగా చెప్పారు పెద్దాయన. ఉంటాను. సో మొత్తానికైతే లావణ్య గారిని గెలిపిస్తానంటారు మీరు? 100%. ఇప్పుడు 2024 వచ్చేసి ఎన్నికలు, మీరు ఆల్రెడీ గల్లీ గల్లీలో ప్రచారం చూస్తున్నారుగా, స్పీకర్స్ లో వినిపిస్తుందా? ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా దిగారు? టీడీపీకి వచ్చేపాటికి నారా లోకేష్ గారు, వైఎస్ఆర్సీపీ కింద వచ్చేపాటికి మురుగుడు లావణ్య గారిని అనౌన్స్ చేశారు. మేమైతే వైసీపీ కార్యకర్త, నేను మాకు వచ్చేపాటికి పైన సీఎం చూసుకుంటాం కానీ కింద కార్యకర్తలతో మా సంబంధం లేదు. ఎమ్మెల్యే ఎవరైనా కానీ జగన్ చూసి మేము ఓటేస్తాము. మాకు అభివృద్ధి కార్యక్రమాలు మా విలేజ్ లో బాగానే జరిగినాయి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం లేని కాలువల మీద, మేము రైతులు అనమాట, కాలువల మీద వంతెలు కడతాం కానీ చాలాకెళ్తే దారులు రోడ్లు పోయటం కానీ మా డెవలప్మెంట్ బాగానే ఉంది. అంటే నాయకులు కార్యకర్తలతో సంబంధం లేదు, జగనే ఫైనల్ అంటారు. ఏం నచ్చింది జగన్ గారిలో? తను చూస్తే చాలు, మాకు ఆ మ్యానరిజం బాగుంది మాకు. అంటే జగన్ గారు నవరత్నాలను, సంక్షేమ పథకాలు అవన్నీ మేనిఫెస్టో 99% ఆల్రెడీ మీకు రిలీజ్ చేసి ఆల్రెడీ అందరికీ లబ్ధి పొందారు కదా. ప్రజలు అనేది వాళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ఆసరా కానీ, ఇట్లా చేనేత కానీ ఎవరు రావాల్సిన వాళ్ళు వచ్చేసినాయి అనమాట. ఒక ఫ్యామిలీ వచ్చేప్పుడు ఆల్మోస్ట్ 1.5 లాక్ నుంచి 2 lakhs లోకి లబ్ధి పొందిన వాళ్ళు అందరూ. ఆయన చెప్పేది కూడా అదే, నా లబ్ధి పొందానంటేనే ఓటేయండి అన్నాడు. అది జనం ఇష్టం. ఎన్ని పథకాలు వచ్చాయి భయ్యా? నాకు వచ్చేవాడికి 3 వచ్చినాయి అండి. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా ఒకటి వచ్చింది, ఇంటి పథకం కూడా వచ్చింది. కానీ దానికి మాకు రాజధాని ఏరియాలో ఉన్నాం కదా, పట్టా కాగితం అయితే ఇచ్చారు కానీ ప్లేస్ చూపించారు. ఇప్పుడు మరి మంగళగిరిలో చాలా మంది నారా లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. రాజధాని ఎక్కడ, మా భూములన్నీ లాస్ అయ్యాయి అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే భూమి వాల్యూ వచ్చితే రేట్లకు అమ్ముకోవచ్చు, మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు వాళ్ళంతే. ఇప్పుడు భూమి వాల్యూ పెరిగితే ఉన్నదాన్ని అమ్ముకునే దాన్ని డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, కానీ ఎక్కడేం చేయొచ్చు. బట్ రాజధాని అనేది ఇంపార్టెంట్ కదా ఒక రాష్ట్రానికి, మరి ఇప్పుడు లేదు అని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? రాజధాని అంటే ఇప్పుడు జగన్ చెప్పేది ఏంటంటే 3 ఏరియాలు 3 డెవలప్ అవ్వాలన్నాడు. రాష్ట్రం డెవలప్ అయ్యిద్దని ఆయన ఆలోచన. మనకు వచ్చేపాటికి మళ్ళీ హైకోర్టు ఇలాంటివి పెట్టాడు. ఇది కూడా తీసుకెళ్లి కర్నూలు హైకోర్టు అన్నాడు. ఇక్కడికి వచ్చేపాటికి వాణిజ్య పరంగా పెడతా అన్నాడు. మెయిన్ వచ్చేపాటికి వైజాగ్ అన్నారు. 3 ఏరియాలు డెవలప్ అయితే మనకి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయినట్టే కదా. మరి ఇంకెక్కడైనా కానీ ఏముంది? ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా అండి. డిప్లొమా. సో నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? గౌస్. ఏ ఊరు? అంటే మంగళగిరి టౌనా? మంగళగిరి టౌన్. ఎక్కడ ఉంటారు మంగళగిరిలో? బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర. ఓకే. సో మీకు తెలిసే ఉంటుంది, ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ మంగళగిరిలో మీలాంటి ప్రజల అభిప్రాయం అవ్వచ్చు, మీ అభిప్రాయం యాజ్ ఎ యూత్ గా ఏంటి? మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ హ్యాట్రిక్ కొట్టబోతుంది మేడం గారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు మళ్ళీ 2వ పరాజయం కాబోతున్నారు. మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, మంగళగిరిలో అడుగు కూడా పెట్టకుండా 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు 2 శాఖలకు మినిస్టర్ చేశారు నారా లోకేష్ గారు. 2 శాఖలకు మినిస్టర్ చేసినప్పటి నుంచి మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. చేయపోగా ఇప్పుడు వచ్చి నేను 2019 నుంచి 2024 దాకా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకి నేను సేవ చేశాను, ప్రజల్లో నేను మమకమయ్యాను అని చెప్పంటల్లో ఎటువంటిది ఏమీ లేదు మేడం. తోపుడు బండ్లు పంచినంత మాత్రాన, టిఫిన్లు బండ్లు ఇచ్చినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు సేవ చేసినట్టు కాదు. మంగళగిరి సేవ చేసినట్టు అంటే అర్థం ఏంటంటే, మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే గారి ద్వారా మగ్గాల షెడ్లు కానివ్వండి, చేనేత భవన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి వీధిలో ఎక్కడైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో రోడ్లు లేదని చెప్పి వాళ్ళకి రోడ్లు వేయటం కానీ, చేనేత సర్కిల్ కానీ, ఇట్లాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు. అది ప్రజలకు సేవ చేయటం అంటే. నారా లోకేష్ గారు అయితే మంగళగిరిలో 2వ ఓడిపోవడం ఖాయం మేడం.
ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన పైన కొంత సింపతి ప్రజల నుంచి, అయ్యో ఈసారి గెలిపిస్తే మా కాన్స్టిట్యున్సీకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన స్పెషల్ ఫోకస్ చేస్తారనే నమ్మకం మీకు కలగట్లేదా? ప్రజల్లో ఒక అధైర్య భావం ఉంది మేడం. నారా లోకేష్ గారు కనుక గెలిస్తే మంగళగిరి 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మంగళగిరి, తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఇక్కడ నారా లోకేష్ గారు కనుక గెలిస్తే దౌర్జన్యాలు, కక్ష సాధింపులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ప్రజల ఆందోళన ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి స్పీచ్లో రెడ్ బుక్ పట్టుకొని నేను బుక్లో పేర్లు రాసుకున్నా మీ సంగతి తెలుస్తా అన్నట్టు ప్రతి ఒక్కరిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తారు, ఇక్కడ ముడుగురు రావణ్య గారిని గెలిపించే పనిలో ఉన్నారు మేడం. బట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది, కానీ ఆర్కే గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేదు మేడం. ఒక మంగళగిరిలోనే 7 యూపీహెచ్సీలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చేనేత భవన్ కానీ ఇట్లాంటి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. మంగళగిరిలో డెవలప్మెంట్ అంటూ చేశారు. నేను అన్నినిత్యం ప్రజల్లో ఉంటూ అన్నినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అదే మార్గంలో ఇప్పుడు మురుగుడు లావణ్య గారు కూడా నడుస్తున్నారండి. ఇది సగటు మంగళగిరి ప్రజానికం, అంటే యూత్ నుంచి వస్తున్న రెస్పాన్స్. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా చిన్న చిన్న వీధులు, ఇదంతా కూడా ఒక 20 feet రోడ్ ఉంటుంది, అటు ఇటు ఇళ్ళు సముదాయం కనిపిస్తూ ఉంది. సో ఇలా ఏ గల్లీ చూసినా కూడా అటు లోకేష్ కి అవ్వచ్చు, ఇట్లు కాండ్రు కమల లేదంటే మురుగుడు లావణ్యకు సంబంధించిన కుటుంబాలు అవ్వచ్చు, అనేకం ఉన్నాయి. ఎస్పెషల్లీ అవన్నీ కూడా బీసీ సామాజిక వర్గం. అదే ధీమాతో ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన లావణ్యకి జగన్ టికెట్ కేటాయించారు. ఇక్కడ మరొక బామ్మ ఉంది, అడుగుదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఓకే, ఈ మంగళగిరినా మీది? మీ పుట్టినిల్లు ఎక్కడ? తెనాలి. తెనాలి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మంగళగిరిలో ఉంటున్నావు నువ్వు? 60 సంవత్సరాలు. ఓ మై గాడ్, 60 సంవత్సరాలు. 65. 65. రైట్. చాలా మంచిగా ఆశ్చర్యంగా చూస్తున్నాం మేము ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి. నన్ను చూసి వచ్చావు కదా. ఓకే, ఏం మాట్లాడాలనుకున్నావు? నేనేం మాట్లాడు, నాకేం చేత కదా, అసలు నేను చదువుకోలే పట్టలేదు. చదువుకోకపోతే ఓటక్కు ఉంది కదా. ఓటక్క ఓటు ఏమెత్తాం, కాళ్ళు లేదు ఏమెత్తాం, నడవలేదు నేను అసలు. ఓకే, మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఏమి రావు, మాకేమి రావు, మాకేమి లేదు. మా వారు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు చేయటం లేదు, ఇప్పుడు ఖాళీగా అవుతున్నాడు. ఆయన పెద్ద వయసు అయిపోయి. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు అయితే 2 చచ్చిపోయారు. అయ్యో, చనిపోయారా? ఎలా? ఇటు తిరిగి. ఒక ఆయనకేమి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆయనకేమి క్యాన్సర్ వచ్చింది. 2 చచ్చిపోయారు. 2 కొడుకులు లేరు నాకు, ఎవరు ఆడపిల్లలు కూడా లేరు నాకు. కోడళ్ళు 2 ఉన్నారు, మనవాళ్ళు 3, మనవరాలు 1. అంతే. వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? అదే చూసుకుంటారు. 2 కోడలు. ఒక కోడలు జాబ్ చేసిద్ది, పెద్ద కోడలు. చిన్న కోడలు మిషన్ కుట్టిద్ది. మరి 2 కొడుకులను కోల్పోయాను అంటున్నావు, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆ మాటకి. ఓకే, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కొడుకులాగా ఎవరు అనిపిస్తున్నారు? ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదమ్మా. మనకి మన కొడుకుంటే అలా చేసేవాడేమో అని అనిపిస్తుంది ఎవరైనా చూస్తే. కొడుకు వస్తే తప్పదాడికి. వీళ్ళు ఏముంది, ఒక 5 ఏళ్ళు పాటు చేస్తారు ఎవరైనా. ఏం వెళ్ళినా పని అవ్వవు, పెట్టవు. ఎవరు వేయాలనుకుంటే పేపుతుంటే వాళ్ళు అవుతారు. అది నా ఉద్దేశం మాత్రం. వాళ్ళు గెలిస్తే వీళ్ళు వెళ్తారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళు వెళ్తారు అని ఏమి లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు అసలు తెలియదు, నేను వెళ్ళను బయటకు, అక్కడికి వెళ్ళరు కానీ ప్రచారానికి వస్తూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంది? రాలేదు ఎవరు మా సందులోకి. కమలా వాళ్ళ అదే హనుమంతరావు కాళ్ళు మాత్రం వచ్చింది, వచ్చి వెళ్ళింది. నేను ఆ రోజు లేను. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేను అక్కడ ఓటుకి వెళ్ళలేనమ్మా. అయ్యో, నేను లైన్ లో నుంచోలేను, వెళ్ళలేను. మీలాంటి వాళ్ళ కోసం వీల్ చైర్ పెట్టారు కదా, మరి తీసుకెళ్ళటానికి. ఇంకా అనుకున్నా, కొంచెం బాధల్లో ఉన్నాను నేను, మా అబ్బాయి పోయాడని. ఇంకా ఓట్లు ఇట్లా నేను అనిపించలేదు నాకు మాత్రం.
ఓకే. ఇంకా అప్పుడు మూడుని బట్టి ఎవరికి వేస్తానో తెలియదు. నేను వెళ్ళాలనుకుంటే వేస్తాను. నా పిల్లలు పోయినాక నాకు ఇవన్నీ ఎందుకనని బాధ. రోజు కూర్చో కాసేపు ఏడ్చుకొని వెళ్ళిపోతాను ఇంట్లోకి. అదే నా బాధ. ఇంకా రెండు ఇద్దరు సొత్త వాళ్ళ ముందు నేను పోవాల్సిన దాన్ని. వాళ్ళు పోతే బాగా వెళ్ళే కంచంలో కూడి పెట్టిన దాన్నే వెళ్ళిపోయారు ఇద్దరు. అదే బాధ. అంతే. సో ఇక్కడ జగన్ గారు సీఎం కదా, ఎలా అనిపిస్తుంది ఆయన ప్రభుత్వం ఇక్కడ మీకు? నాకు తెలియదు అమ్మా. నేను అసలు బయటికి ఎవరితో మాట్లాడను. నేను కూర్చుని అక్కడ కూర్చుంటాను, వచ్చేసాను అంతే. రైట్.